కోస్తాంధ్ర మొత్తం 4 లైన్ల రైల్వే డివిజన్ గా మారబోతోందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం మధ్య 4 లైన్ల రైల్వే ప్రాజెక్టుకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని, లొకేషన్ సర్వేని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని నరేంద్ర పాటిల్ చెప్పారు. గూడూరు, విజయవాడ మధ్య 3 లైన్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని, ఈ ప్రాజెక్టు పూర్తి కాకముందే దీన్ని 4 లైన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర మొత్తం 4 లైన్ల రైల్వే డివిజన్ కాబోతోందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 72 రైల్వే స్టేషన్లను ఆధునీకరించబోతున్నామని డిఆర్ఎం తెలిపారు. ఒక్కో స్టేషన్ ఆధునికీకరణ కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. 4 లైన్ల రైల్వేను క్వాడ్రాపుల్ రైల్వే ట్రాక్ అని పిలుస్తారు. క్వాడ్రాపుల్ రైల్వే ట్రాక్ అనేది 4 లైన్ల హైవే లాంటిది. ఉదాహరణకు విశాఖ, విజయవాడ మధ్య 4 లైన్ల నిర్మాణం పూర్తయితే విశాఖ నుంచి విజయవాడ వైపు ఒకేసారి 2 రైళ్లు వెళ్తాయి. విజయవాడ నుంచి విశాఖకు ఒకేసారి 2 రైళ్లు వెళ్లడం సాధ్యపడుతుంది. దీనివల్ల ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను వెయిటింగ్ లో ఉంచకుండానే వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ రైళ్లు దూసుకెళ్తాయి. భవిష్యత్తులో ఈ సెమీ హై స్పీడ్ రైళ్ల వేగం గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. క్వాడ్రాపుల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తే సరకు రవాణా కూడా వేగవంతమవుతుంది. ట్రాక్ మెయింటెనెన్స్ సులభతరం కావడంతో పాటు రైళ్ల ఆలస్యం లేకుండా రాకపోకలు సాగిస్తాయి. క్వాడ్రాపుల్ ట్రాక్ వల్ల నిర్వహణ వ్యయం కాస్త పెరిగినా ఆర్థికంగా అంతకు మించిన ప్రయోజనాలుంటాయి. ప్రయాణికులకు చాలా సమయం ఆదా అవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. మోటుమర్రి, విష్ణుపురం సింగిల్ రైల్వే లైన్ను డబుల్ లైన్గా విస్తరించనున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పనుల అంచనా వ్యయం 1746.20 కోట్ల రూపాయలు. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్, విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతో పాటు దగ్గరి దారి అవుతుంది. ఈ డబ్లింగ్ ప్రాజెక్టులో మోటుమర్రి వద్ద 10.87 కిలోమీటర్ల మేర రైల్ ఓవర్ లైన్ ప్రాజెక్టు రానుంది. కింద ఒక రైలు వెళుతుంటే దానిపైన వంతెన నుంచి మరొక రైలు వెళుతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటిది విజయవాడలో ఒకటుండగా ఇది రెండవది.